హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ అండ్ బీ స్టబోర్న్. ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్ క్వెరీ తెలుసుకోబోతున్నాం. అంటే రీప్లేసింగ్ మల్టిపుల్ కామాస్ విత్ సింగిల్ కామా. ఇక్కడ చూడండి ఇన్పుట్. సో ఇలా మల్టిపుల్ కామాస్ ఇస్తే ఈ కాన్సిక్యూటివ్ కామాస్ అన్నిటిని సింగిల్ కామాతో మనం రీప్లేస్ చేసి ఈ విధంగా డిజైర్డ్ అవుట్పుట్ అన్నది ఏ విధంగా గెట్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది మన ఇన్పుట్. ఈ విధంగా మనకి ఒక స్ట్రింగ్ ఇస్తారు. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కామాస్ ఉన్నాయి. దీన్ని మనం సింగిల్ కామా కింద మోడిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క కామాని మనం ఏదన్నా 2 డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ డెలిమిటర్స్ మన ఇష్టం ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. సింగిల్ కామాని ఈ విధంగా 2 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ తో మనం డిఫరెన్షియేట్ చేస్తాం డెలిమిటర్స్ ని యూస్ చేసి. సో ఇక్కడ నేను చూస్ చేసుకునింది కామా అండ్ ఎట్, ఈ 2 డెలిమిటర్స్ ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా రీప్లేస్ చేయాలి ప్రతి కామా దగ్గర. ఎందుకు ఈ స్టెప్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంత యూనిక్ డెలిమిటర్స్ మనం ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని రీప్లేస్ స్టెప్స్ యూస్ చేయాలి, డైరెక్ట్ గా నేనే అప్లై చేయొచ్చు కదా, ఇన్ని కామర్స్ ని మెన్షన్ చేసి రీప్లేస్ ఫంక్షన్ లో మోడిఫై చేసేయచ్చు కదా. బట్ ఇక్కడ చూసారంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మధ్య సేమ్ నెంబర్ ఆఫ్ కామాస్ అయితే లేవు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 7 కామాస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకా. సో వేరియేషన్ అన్నది ఉంది. సో మనం అలా డైరెక్ట్ రీప్లేస్మెంట్ చేయలేం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిమిలర్ గా ఉన్న డెలిమిటర్స్ అన్నిటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ స్టెప్ యూస్ చేస్తాం. సో సింగిల్ కామా ఏదైతే ఉందో ఉన్న ప్రతి దగ్గర 2 డిస్టింక్ట్ డెలిమిటర్స్ ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ శాంపుల్ చూడండి, ఇది నేను తీసుకున్న ఇన్పుట్. ఈ ఇన్పుట్ లో ఇక్కడ 3 కామాస్ ఉన్నాయి. ప్రతి కామా దగ్గర మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, అండ్ సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ మనం ఏదైతే డెలిమిటర్ ప్యాటర్న్ తీసుకున్నామో దీన్ని రివర్స్ చేసి రివర్స్ చేస్తే ఏమొస్తుంది, ఎట్ కామా. సో ఇది కదా నేను తీసుకునింది కామా కామా ఎట్, ఈ టూ డెలిమిటర్స్ ని రీప్లేస్ చేసాను ఫస్ట్ స్టెప్ లో. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ లో దీన్ని రివర్స్ చేసి ఇవైతే ఎక్కడైతే అక్కర్ అవుతున్నాయో ఆ ప్లేస్ లో ఒక బ్లాంక్ స్పేస్ ని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మన శాంపుల్ లో చూడండి, ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, హెట్ నెక్స్ట్ కామా. ఇలా ఉన్న దగ్గర అంతా మనం బ్లాంక్ స్పేస్ తో దీన్ని రీప్లేస్ చేయాలి. సో ఆ విధంగా రీప్లేస్ చేస్తే ఇవి రెండు బ్లాంక్ స్పేస్ తో రీప్లేస్ అయింది. సో ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవి 2, ఈ 2 దగ్గర కూడా మనం బ్లాంక్ స్పేస్ తో ఎలిమినేట్ చేస్తున్నాం. సో మనకి మిగిలింది ఏంటి, ఫైనల్ గా చూడండి, ఇది థర్డ్ స్టెప్. సెకండ్ స్టెప్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏ కామా ఎట్ బి. సో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఫైనల్ గా 2 డెలిమిటర్స్ మాత్రమే మిగులుతాయి. ఈ డెలిమిటర్స్ లో మనం ఏం చేస్తాం, మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి, కామా. సో ఈ 2 డెలిమిటర్స్ ఉన్న దగ్గర థర్డ్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, మనకు అవసరమైన డెలిమిటర్ వాళ్ళు కామా అడిగారు అనుకోండి, కామాని రీప్లేస్ చేస్తాం. అలా కాకుండా కోలన్ అడిగారు అనుకోండి, కోలన్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. సో సింపుల్. ఫస్ట్ స్టెప్
ప్రతి ఒక్క సింగిల్ క్యారెక్టర్ దగ్గర 2 డిస్టింక్ట్ డెలిమిటర్స్ యూస్ చేసి రీప్లేస్ చేయడం. సెకండ్, ఫస్ట్ సినారియోని ఫాలో అయిన తర్వాత ఏ డెలిమిటర్స్ అయితే యూస్ చేసామో ఆ సీక్వెన్స్ ని రివర్స్ చేసి ఈ ప్యాటర్న్ లో ఎక్కడైతే అలా వస్తుందో దాన్ని బ్లాంక్ స్పేస్ తో మళ్ళీ రీప్లేస్. 2 రీప్లేసెస్ ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఓన్లీ ఇలా ఏవైతే మిగిలాయో లాస్ట్ 2 డెలిమిటర్స్ ఆర్ అక్కడ మనం మళ్ళీ మనకి డిజైర్డ్ అవుట్పుట్ లో ఏ డెలిమిటర్ అయితే చూపించమంటున్నారో ఆ పర్టికులర్ డెలిమిటర్ ఇక్కడ మనం సింగిల్ కామాతో చూపించాలి కాబట్టి దీన్ని మనం కామాతో రీప్లేస్ చేస్తాం. అదే విధంగా కోలన్ అడిగారు అనుకోండి, కోలన్ తో రీప్లేస్ చేస్తాం అంతే. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా ఫాలో అవ్వాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ని మనం స్టోర్ చేసుకోవాలి. డిక్లేర్ అడ్రస్ ఆఫ్ str ఇన్పుట్. మనకేమి ఇచ్చారు? సో ఇది నేను వేర్ తీసుకుంటున్నాను, వేర్ ఆఫ్ 50. అండ్ ఇప్పుడు దీనికి నేను అసైన్ చేయాలి వాల్యూని ఈక్వల్ టు, ఇది స్ట్రింగ్ కాబట్టి సారీ ఇది నేను సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేసుకోవాలి. సింగిల్ కోట్స్, ఓకేనా? సో ఇప్పుడు మనం వేరియబుల్ లో స్టోర్ అయిందా లేదా అన్నది ప్రింట్ చేసి తెలుసుకుందాం. మన వేరియబుల్ నేమ్ ఏంటి? str ఇన్పుట్. సారీ, str ఇన్పుట్. సో ఈ విధంగా మనం ప్రింట్ స్టేట్మెంట్ ని యూస్ చేసి, చూసారా, ఇది మనకి వేరియబుల్ స్టోర్ అయింది. సో ఆ ఇన్పుట్ ని ప్రింట్ చేయంగానే ఆ స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? డౌన్ చేస్తాను. మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్, ప్రతి సింగిల్ కామాని ఏదైనా 2 డిస్టింక్ట్ డెలిమిటర్స్ తో రీప్లేస్ చేయాలి. మనకి ఎలాగో రీప్లేస్ స్టేట్మెంట్ ఉంది. సెలెక్ట్ ఏం చేయాలి? రీప్లేస్ ఫంక్షన్. సో ప్రాపర్ గా 2 బ్రేసెస్ యూస్ చేసేసాను. నేను యూస్ చేయాల్సిన ఇన్పుట్ ఏంటి? str ఇన్పుట్. నా ఇన్పుట్ ఈ వేరియబుల్ లో ఉంది కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నాను. ఈ రీప్లేస్ లో త్రీ పారామీటర్స్ ని పాస్ చేయాలండి ఇన్పుట్స్ గా. ఫస్ట్ వన్, మనం ఏ స్ట్రింగ్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో, వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్. అండ్ నెక్స్ట్ దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అది ఇవ్వాలి. కామాని, ప్రతి సింగిల్ కామా దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి సింగిల్ కోట్స్ లోనే. దేంతో అంటే మనం ఏదైనా 2 డిస్టింక్ట్ అనుకున్నాం. సో కామా 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 @ దీన్ని యూస్ చేసి మనం డిస్ప్లే చేయాలి. సో ఈ ప్రింట్ ని నేను ఇక్కడ కూడా ఇస్తాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా, ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ. సో ఇది ఏం చేసింది? ప్రతి సింగిల్ కామా ప్లేస్ లో కామా @ ని రీప్లేస్ చేసేసింది. సో ఫస్ట్ స్టెప్ మనం సక్సెస్ఫుల్ గా అచీవ్ అయ్యాం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? రివర్స్ చేసి ఈ ప్లేస్ లో మనం స్పేస్ ని ఎంటర్ చేయాలి. సో మనం ఇచ్చిన డెలిమిటర్స్ ఇవి. సో రివర్స్ ప్యాటర్న్ అంటే దీని రివర్స్ @ తర్వాత కామా. సో
మనకి ఇక్కడ చేసేద్దాం. రీప్లేస్ ఓపెనింగ్ బ్రేస్ ని ఫస్ట్ క్లోజింగ్ బ్రేస్ ని ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ మీద మనం వర్క్ చేయాలి కాబట్టి ఇన్నర్ రీప్లేస్మెంట్ వర్క్ అయిన తర్వాత అవుట్పుట్ వస్తుంది. వచ్చిన అవుట్పుట్ ని యూజ్ చేసి ఫస్ట్ ఇక్కడ మనం దేన్ని రీప్లేస్ చేయాలి? రివర్స్ కదా, ఇందాక మనం కామా ఎట్ తీసుకున్నాం, ఇప్పుడు ఎట్ నెక్స్ట్ కామా. దీన్ని దేంతో రీప్లేస్ చేయాలి? స్పేస్ తో. సో బ్లాంక్ ఇచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు చూద్దాం. చూసారా? నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన ఇన్పుట్ ఇది. సో ప్రతి దగ్గర ఎట్ కామా ఉన్న దగ్గర మనం బ్లాంక్ స్పేస్ ఇచ్చాం. సో ఇవన్నీ ఎలిమినేట్ అయిన తర్వాత ఇది ఇక్కడ ఎలిమినేట్ అయింది, ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి స్పేస్ తో. లాస్ట్ లో మనకి ఎట్ బి మిగులుతుంది అండ్ ఫస్ట్ కామా ఉంటుంది. సో ఈ విధంగా మనం రీప్లేస్మెంట్ అయిన తర్వాత వచ్చిన ఇన్పుట్. నెక్స్ట్ సింపుల్ అండి, మనకు కావాల్సింది ఓన్లీ సింగిల్ కామా. సో ఇక్కడ ఎట్నైనా రీప్లేస్ చేసేసుకోవచ్చు, లేదు వేరే డెలిమీటర్ తో ఇప్పుడు 2 స్టెప్స్ ఫాలో అవ్వచ్చు అండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కామా సింగిల్ కామాని అచీవ్ చేయాలంటే ఈ ఎట్ ప్లేస్ లో మనం స్పేస్ తో రీప్లేస్ చేసేస్తే కామా వస్తుంది. అలా కాకుండా కోలన్ ని అట్లా ఇవ్వాలి అనుకోండి, అటువంటి టైంలో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి అలాగే. సో ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ దీని మీదే వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక రీప్లేస్మెంట్ యూజ్ చేయాలి. మీరు ఎప్పుడు ఓపెన్ బ్రేస్ యూజ్ చేసినప్పుడే క్లోజ్ బ్రేస్ కూడా యూజ్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? రీప్లేస్మెంట్ ఏ ప్లేస్ లో? కామా కామా ఎట్. ఏది మోడిఫై చేయాలి? సింగిల్ కామా. చూసారా? థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత చూసారా, థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. సో సింపుల్ గా మనం దీన్ని అచీవ్ చేసాం. ఇక్కడ కామా అడిగారు కాబట్టి కామాతో రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఇంకేదన్నా డెలిమీటర్ అడిగారు అనుకోండి, కోలన్ అడిగితే సింపుల్ గా ఇక్కడ కోలన్ మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశారంటే ఇక్కడ కోలన్స్ వస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఏ మాత్రం మీకు హెల్ప్ఫుల్ అవుతున్నా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వెల్ విషెస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.